జొన్న పంట కొనుగోలు చేయాలంటూ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. జొన్న సంచులపై మోకాలకు మీద కూర్చుని గుంజీలు తీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చి నెల రోజులు దాటుతున్నా కొనుగోలు చేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో జొన్న పంట కొనుగోలు చేయాలంటూ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. ఇక ఈ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్. శశిరేఖ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పంట కోసి నెల రోజులు గడిచినా ఇప్పటికీ కూడా జొన్నలు కొనుగోలు చేపట్టడం లేదని రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని, కానీ మార్కెట్ లో మాత్రం పంట కొనేవారు లేరని ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రాకే గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో కరోనా సమయంలో కూడా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేపట్టారని, కానీ ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునేటువంటి నాదుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా దీనికి సంబంధించినటువంటి రైతులు రాస్తారోకో చేపట్టడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కూడా సందర్శించి రైతులతోటి మాట్లాడారు. పంట దిగుబడి, కొనుగోలు ప్రక్రియ, మార్కెట్ లో కల్పిస్తున్న సదుపాయాలపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. అయితే గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు బోధ్ మండల కేంద్రంలో కూడా కోరామండల్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గన్ని బ్యాగుల కొరతతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా గన్ని బ్యాగులు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ గా ఒక్కో సంచిని 30 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అయితే ఎకరాకు 20 క్వింటాలనే కొనుగోలు చేసేందుకు టోకెన్లు ఇస్తున్నారని, కానీ పంట దిగుబడి ఎకరాకు 25 క్వింటాల వరకు వస్తుందని రైతులు తెలిపారు. అయితే మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. లారీల కొరతతోటి రోజుల తరబడి పంటను మార్కెట్ యార్డుల్లోనే ఉంచుకొని కాపలా కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గన్ని బ్యాగులు అందించి లారీలను పంపించి ధాన్యాన్ని తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్థానికంగా ఉన్నటువంటి ఇటు జైనత్ మార్కెట్ యార్డ్ లో కూడా సందర్శించి గన్ని సంతుల కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలో గన్ని సంతులు ఏదైతే ఖర్చు చేసుకునే రైతులు తీసుకొచ్చినటువంటి గన్ని సంతుల ఖర్చును కూడా రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి రైతులు కూడా హర్షం వ్యక్తం చేశారు. దాంతో పాటు ఏదైతే ప్రస్తుతం ఇటు బేల, ఇటు బోతు పరిసర ప్రాంతాలతో పాటు ముక్రాకే గ్రామస్తులు మాత్రం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కనీసం ఇక్కడ అధికారులు మాటలకే పరిమితం అయ్యారు తప్ప ఇటు తమ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ అధికారులు చెప్తున్న తీరు ఏదైతే ఉందో వీటికి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా ఇది అమలు కావడం లేదంటూ రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ హయాంలోనే ఇటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ఇటు కరోనా సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో కూడా గ్రామాల్లోనే ఇటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తమ పంటను కొనుగోలు చేపట్టారని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న అన్నదాతకు నష్టకాలమే ఉన్నాలు, ఇటు నష్టాలు ఇటు కష్టకాలంగా ఉన్నాయని చెప్పేసి కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. త్వరితగతిన కనీసం అధికారులు కూడా చర్యలు చేపట్టి గన్ని సంచుల కొరత లేకుండా చేపట్టాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. లేనిది అట్టయితే రోడ్లపైకి ఆందోళన పెద్ద ఎత్తున చేపడతామని చెప్పేసి హెచ్చరికలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శశిరేఖ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేష్.